ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ, అవమానం గురించి కూడా తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? క్రోధి అంటే క్రోధమని, ఏదో గొడవలు తగాదలు పడతారని చాలామంది అనుకుంటారు. క్రోధినామ సంవత్సరం విషయంలో ముఖ్యంగా కోపం అనేది, ఆవేశం అనేది మానవుడి యొక్క సహజ లక్షణం. ఈ మానవుడి యొక్క సహజ లక్షణంలో నిజాలు బయటపడటానికి ఆస్కారం ఉన్నదే కోపం. ఆ కోపం గల సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అందువల్ల క్రోధినామ సంవత్సరం కోపం ఉంది, ఏదో అవుతుంది అనేది అపోహలు పడాల్సిన పని లేదు. అయితే మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, మనం ఆదాయ వ్యయాల్లో ముఖ్యంగా చూస్తే 5 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అలానే గౌరవం 3గా ఉంటుంది, అవమానం అనేది 6గా ఉంటుంది. అంటే ఆదాయము వ్యయం అనేది సమతుల్యంగా సమవుజ్జిగా ఉండే అవకాశం అనేది ప్రధానంగా ఉంది ఇక్కడ. ఏమిటి, ఈ సంవత్సరం గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేస్తే రాహుకేతువులన్నీ కూడా, రాహు మీనరాశిలోను, కేతు కన్యారాశిలోనూ ఉంటుంది. అలానే గురువు వచ్చేటప్పటికల్లా గురుగ్రహము మే 1వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయటం, నెక్స్ట్ సంవత్సరం అంటే 2025 29వ తారీఖు మార్చి నెలలో శని మీనరాశిలోకి సంచారం చేయటం. అతిపెద్ద గ్రహాలు రవి, బుధ, శుక్రగ్రహము 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి వల్ల క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే, గురువు 12వ స్థానంలో ఉండటం, ప్రజెంట్ ఏప్రిల్ 30 వరకు కూడా మిథున రాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు. మరి మే 1 నుంచి వ్యయ స్థానంలో ఉండటము, అలానే దశమంలో రాహువు, నవమంలో శని, అలానే చతుర్థంలో కేతు యొక్క సంచారం, మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఎలా ఉండబోతుంది అంటే, ఆదాయం ఎంత వస్తుందో అంత ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నష్టపడే అవకాశం అనేది లేదు, అప్పులో చేసుకునే అవకాశమే లేదు. ఇక్కడ అప్పులు ఏమీ చేయరు, ఉన్న ఆదాయాన్ని సమృద్ధిగా అనుభవిస్తారు. అంటే సమృద్ధిగా అనుభవిస్తారు. అంటే ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆదాయం గతం కంటే పెరుగుతుంది, ఆదాయం తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. అంటే విశేష రంగాల్లో, కొన్ని రంగాల్లో వృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే విద్యార్థులకు ప్రయత్నం చేత అనుకూలంగా ఉండటం, వ్యాపారస్తులకు అభివృద్ధి, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్కి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే అధికారుల యొక్క మన్ననలు కూడా పొందే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అధికారుల యొక్క మన్ననలు అంటే చాలా మంచిదే కదా, అధికారుల యొక్క మన్ననలు పొందారంటే కూడా మంచి ఫలితాలు. అంటే గౌరవ మర్యాదలకు ఏం తక్కువేం లేదు, గౌరవ మర్యాదలు ఉంటాయి. అంటే ఒకడు గౌరవిస్తుంటాడు, ఒకడు అవమానిస్తుంటాడు. వీళ్ళకి ఇక్కడ 3, 6 అన్నాం, 36 అన్నాం. అంటే 3 గౌరవిస్తున్నారనుకోండి, 6 అవమానిస్తారని అర్థం. దీని అర్థం ఒకళ్ళు మధ్య రకంగా ఉంటాడు, న్యూట్రల్గా ఉంటాడు. అందువల్ల ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ భాగ్యంలో శని ఉన్నాడు. అంటే నవమంలో శని ఉండటం వల్ల ఏంటంటే కొంత శుభ కార్యక్రమాలు కొంత విఘ్నం జరుగుతుంది, కొంత లేట్ అవుతుంది. కానీ అల్టిమేట్ జరుగుతుంది, కానీ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ధనలాభము, ఒకప్పుడు ధనం కోల్పోవడం జరుగుతుంటుంది. అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుభాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది, కొంత లాభము, వివాహాలు కూడా, కొంత లాభము, జయము కలిగే అవకాశం ఉంటుంది. కొంత అపనిందలు, స్థానచలనం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. పరిస్థితులకి ప్రభావంతో కొంత మార్పులు కూడా జరుగుతుంటాయి. అంటే కీర్తిహాని జరుగుతుంటుంది, ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా
వాళ్ళకి దశమంలో రాహు ఉండచేట శుభ అశుభ రెండు మిశ్రమాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్త చాంచల్యం అంటారు, అంటే మనోనిబ్బరం లేకపోవటం, అంటే సైకలాజికల్గా డిజార్డర్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, జయ అపజయాలు రెండూ ఉంటాయి. కొంత నిజాలు తెలుసుకుంటారు, ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఎక్కువ వస్తుంది వీళ్ళకి, అంటే అనుభవపూర్వకంగా విషయాలనేవి తెలుసుకుంటారు వీళ్ళు. అంటే అనుభవపూర్వకంగా ఉండే విషయాలు తెలుసుకోకుండా వెళ్ళరు, తెలుసుకుంటారు. అంటే గతంలో ఏదైతే తప్పులు చేశారో అవన్నీ నెమరు వేసుకొని ముందుకెళ్తారు. అది కూడా మంచి పరిణామమే కదా. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. స్త్రీ పురుషులకు కూడా వివాహాలు కొంత లేటుగా జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినాంశం. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది. అంటే ఆరోగ్యం పెద్ద నష్టం జరిగే అవకాశం అనేది మిథున రాశి వాళ్ళకి లేదు, కానీ అప్పుడప్పుడు జస్ట్ చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి. ఆ చిన్న చిన్న మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే చాలు. అతిపెద్ద మార్పులు జరిగే అవకాశం అనేది లేదు. అదే అతిపెద్ద మార్పులు జరుగుతుంది, ఏదో భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం ఆలోచించాలి. ప్రతి నెలలో కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి. కేవలం గురువుని, శనిని, రాహుకేతుల దృష్టే కాదు. శనివత్ రాహు అన్నాడు, అలానే ఏదైతే కుజవత్ కేతు అంటారు, అంటే కుజుడిని అనుసరించి కేతు ఉంటాడు. చతుర్థ స్థానంలో వీళ్ళకి కేతు ఉన్నాడు. కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలని అర్థం. అంటే ప్రధానంగా మనం స్థితిగతుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేది. అంటే కొన్ని మాసాల్లో ధనవృద్ధి ఉంటుంది, కొన్ని మాసాల్లో ధనవృద్ధి తగ్గుతుంది. అంటే ఆ ఇన్కమ్ అనేది గ్రోత్ కాదు. కొన్ని నెలల్లో ఇన్కమ్ అనేది ఇంక్రీజు డిక్రీజు రెండుగా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటాయి. అంటే సమవుచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆశయాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకి డిజైర్, ఆశయ సిద్ధి కూడా లభించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు అధిక శ్రమతో పాటు మంచి ఫలితాలను కూడా సాధించే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం చేపట్టడం ఒకటి, ఔషధ సేవ, అస్వస్థత అంటే అనారోగ్యం, అంటే అస్వస్థత చేయటం కూడా జరిగే అవకాశం, సుస్థు చేయటం కూడా ఉంటుంది. శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళటం, దూర ప్రయాణాలు ఉండటం, అలానే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. అలానే ఇందులో ముఖ్యంగా మనం అనుకున్నాం మృగశిర, ఆరుద్ర, పునరస్సు నక్షత్రాల వాళ్ళని. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా కొంత కోపం అనేది తగ్గించుకోవాలి. అలానే కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అలానే పునరస్సు నక్షత్రం వాళ్ళు కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ముందుకు వెళితే చాలా ఆయా గ్రహాల యొక్క శాంతులు చేసుకోవటం, దాని యొక్క పరిహారాలు చేసుకోవటం స్త్రీలకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే భర్త వల్ల కానీ, చుట్టాల వల్ల కానీ, బంధువుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించటం, ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. మరికొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన పరిహారాల గురించి తెలియచేయండి. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఆ నవగ్రహాల ప్రదర్శనతో పాటు గురువు యొక్క సేవలు చేయటం, నవగ్రహాల యొక్క ప్రదర్శనలో గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క పరిణామం కవచం చదవటం ఒకటి, దానితో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. అంటే ఈ పరిహారాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు, ప్రయత్నాలు, బ్యాంకు ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు, ధనపరమైన చిక్కులు కలుగుతాయి. ఆ చిక్కులు కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే కొంత అక్టోబర్, నవంబర్ మాసంలో వక్రారంభము, వక్ర త్యాగాలు ఉన్నాయి గురువు, శని. ఆ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలా నెక్స్ట్ ఇయర్ శని మార్పు జరుగుతుంటుంది వాళ్ళకి. ఆ శని మీన రాశిలోకి వస్తాడు. మీన రాశిలోకి వస్తున్నప్పుడు కొంత వృత్తిపరమైన కొన్ని ఆటంకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ మనం తర్వాత ఆలోచన చేయాలి విషయాలు. అయితే ఈ సంవత్సరం వరకు, క్రోధినామ సంవత్సరం వరకు కూడా మిథున రాశి వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క అనుబంధము, పిల్లల యొక్క అనుబంధము, అలా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలగటం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో 1, 2 ఏదైతే మార్పులు జరుగుతాయి, కానీ సంబంధాలు తప్పిపోతే కానీ తర్వాత సంబంధం అనుకూలమైన పరిస్థితి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏమి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. వీళ్ళకి వచ్చేటప్పుడు 80% వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ
సర్వే జనా సుఖినో భవంతు.